ప్రభుత్వం మారినా ఆ నలుగురు ఆఫీసర్లు మాత్రం మారడం లేదు. గత బీఆర్ఎస్ సర్కార్లో చక్రం తిప్పిన వారికే మళ్లీ కీలక పోస్టులు దక్కుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు సమావేశాల నిర్ణయాలు టక్కున ప్రధాన ప్రతిపక్షానికి ఈ నలుగురే లీక్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయినా ఆ నలుగురిని మాత్రం సర్కార్ టచ్ కూడా చేయడం లేదు. ఇక తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, ఆ ప్రాధాన్య శాఖలే దిక్కని వరి అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఓ నలుగురు సీనియర్ ఐఏఎస్ల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత కీలక శాఖల్లో కొనసాగుతూ నాటి సర్కారు పెద్దలతో అంటకాగిన వారినే ఈ ప్రభుత్వంలో అవే ప్రాధాన్య శాఖల్లో కొనసాగిస్తుండడం వల్లే వారి ఆగడాలు పెరిగిపోతున్నాయనే వాదనలున్నాయి. ప్రభుత్వానికి తాము తప్ప వేరే గత్యంతరం లేదని భావిస్తున్న ఈ ఉన్నతాధికారులు తామే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. తమ పరిధిలో లేని శాఖల్లోనూ తలదూరుస్తూ తమ కింది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాము చెప్పిన దానికల్లా జీ హుజూర్ అంటే ఓకే, లేదంటే అందరి ముందు అవమానించడం, శాఖలు మార్పించడం, ప్రాధాన్యత తగ్గించడం లాంటి పనులు చేయడం కామన్ గా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ సీనియర్ అధికారులు ప్రధానంగా తెలంగాణకు చెందిన అధికారులనే టార్గెట్ చేసుకుని వేధిస్తున్నారనే సెక్రటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో బీహార్, యూపీ ఐఏఎస్లు పాలనా వ్యవహారాల్లో అన్నీ తామై చక్రం తిప్పగా తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్లకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాతైనా ఈ పరిస్థితి మారుతుందని భావించినా వర్కౌట్ కాలేదు. మొదట్లో కొందరు తెలంగాణ ఐఏఎస్లు, ఐపీఎస్లకు ప్రాధాన్యత పోస్టులు దక్కినా అవమానాలు, అకస్మాత్తు బదిలీలు, అప్రాధాన్య పోస్టులే దిక్కవుతున్నాయి. దీంతో కొందరు అధికారులు ఇటీవల ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారిని కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం మారగానే గత సర్కార్ హయాంలో కీలక శాఖలు నిర్వహించిన అధికారులను మార్చడం కామన్. కానీ రేవంత్ సర్కార్ ఆ పని చేయలేదు. గత ప్రభుత్వంలో ఫైనాన్స్, రెవెన్యూ, ఐటీ, ఇండస్ట్రీస్ వంటి కీలక శాఖల్లో చక్రం తిప్పిన అధికారులనే కొనసాగిస్తూ వచ్చింది. 1-2 శాఖలు మారినా ఆ అధికారుల మధ్య ఉండడంతో ఈ ప్రభుత్వంలోనూ వారి ప్రాధాన్యం ఏమాత్రం తగ్గదు. శాఖల పరిధిలో కీలక సమాచారం లీక్ అవుతోందని, కాన్ఫిడెన్షియల్ విషయాలు కూడా ఎప్పటికప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చేరుతున్నాయనే ఆరోపణలు వచ్చినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. కాళేశ్వరం, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల రిపోర్టులు, బడ్జెట్ కేటాయింపు అంశాలు, రాష్ట్ర అప్పులు, వివిధ ప్రాజెక్టులకు చేపట్టిన భూసేకరణ, టీజీఐఐసీ భూముల వేలం ప్రక్రియ లాంటివన్నీ ముందే లీక్ కావడంతో ప్రతిపక్షం ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ వచ్చిందనే వాదనలున్నాయి. ప్రధానంగా ఈ లీక్ ఆఫీసర్ల వల్లే కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వం ఇరుకున పడిందనే వార్తలొచ్చాయి. ఈ నలుగురితో పాటు ఓ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ తీరు కూడా తీవ్ర వివాదాస్పదమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చాలా కాలం లూప్ లైన్లో ఉన్న ఆమెను సీఎం రేవంత్ పిలిచి మరీ పర్యాటక శాఖలోకి తీసుకుని మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ లాంటి కీలక బాధ్యతలను అప్పగించారు. అక్కడ ఆమె అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారని, ఇతర అధికారులతో పాటు ఆ శాఖ మంత్రిని కూడా ఖాతరు చేయలేదనే విమర్శలు వినిపించాయి. ఈలోగా కంచగచ్చిబౌలి వ్యవహారంలో ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంతో నష్ట నివారణగా ప్రభుత్వం ఆమెను తిరిగి లూప్ లైన్లోకి పంపించింది. ఇక మిగిలిన నలుగురు సీనియర్ ఐఏఎస్లను మాత్రం కీలక పోస్టుల్లో ఏండ్ల తరబడి కొనసాగిస్తుండటంతో వారు తమ శాఖల పరిధి దాటి అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అయితే వాళ్ళను కొనసాగించడం తప్పని తెలిసినా గత్యంతరం లేక కంటిన్యూ చేస్తున్నామని ఇటీవల సీఎం స్వయంగా మీడియా చిట్చాట్లోనే చెప్పారు. కీలక సమావేశాల్లో తాము అధికారులతో చర్చిస్తున్న విషయాలు గేటు దాటి లోపలి ప్రధాన ప్రతిపక్షానికి చేరుతున్నాయని మంత్రులు వాపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత ప్రభుత్వంలో నెంబర్ 2గా పేరుగాంచిన ఒక మంత్రి శాఖను చూసిన సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రస్తుత ప్రభుత్వంలోనూ అదే శాఖలో కొనసాగిస్తున్నారు. గత సర్కారు పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను కొనసాగించడమే కాకుండా ఇటీవల జరిగిన బదిలీలో సీఎంఓకు తీసుకురావడం పెద్ద చర్చకు దారితీసింది. అక్కడ కూడా అదే శాఖకు సంబంధించిన ఒక కీలక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆయనను హెడ్ గా నియమించడం హాట్ టాపిక్ గా మారింది. మరో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా గత ప్రభుత్వంలో కీలక శాఖ నిర్వహించగా భూముల వ్యవహారాల్లో ఆయనపై తీవ్ర ఆరోపణలొచ్చాయి. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆ అధికారి శాఖ మారుతుందని భావించినా ఆయనను ఎక్కడకు కదిలించలేదు. దీంతో ఆ అధికారి ఎప్పట్లాగే పాత శాఖను చూస్తున్నారు.
మరో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గత ప్రభుత్వంలో సీఎం సెక్రటరీగా పనిచేశారు. కీలక శాఖలను నిర్వహించిన ఆయనకు ప్రస్తుత ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం కలిగిన పోస్టులు దక్కుతున్నాయి. ఒక్క ఫైనాన్స్ శాఖ మాత్రమే కాకుండా 4-5 శాఖల అదనపు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. తాజాగా ఓ కీలక శాఖకు హెచ్ఓడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రభుత్వంలో ఆయనకు ఉన్న పరపతి ఏంటో అర్థమవుతోంది. మరో సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ఆ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్న ఆయనకు కూడా ప్రస్తుత ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం దక్కింది. సలహాదారుడిగా ఉండి ఇప్పుడు ఏకంగా సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ పొంది వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఈయన అన్ని శాఖల్లోనూ తలదూరుస్తారని, తెలంగాణ ఐఏఎస్ల పట్ల వివక్ష చూపిస్తారనే ఆరోపణలున్నాయి. గతంలో ఇదే అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు చూసిన ముఖ్యమైన శాఖలను ఇప్పుడు సీఎంఓలను ఆయనకే అప్పగించడం విశేషం. కాంగ్రెస్ సర్కారు సైతం అవినీతి ఆరోపణలున్న ఇతర రాష్ట్రాల ఐఏఎస్ అధికారులకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుండడం తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అప్రాధాన్య పోస్టులే దక్కుతున్నాయనే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో కొందరు తెలంగాణ ఐఏఎస్లకు మంచి పోస్టింగ్లు ఇచ్చారు. వారు కూడా సమర్థవంతంగా పనిచేస్తూ ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెడుతూ వచ్చారు. ఏమైందో ఏమో క్రమంగా ఒక్కొక్కరిని మారుస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంకు సమర్థవంతమైన అధికారిగా పేరుంది. ఆయనకు మరో 5 ఏళ్లకు పైగా సర్వీస్ ఉండగానే టీజీపీఎస్సీ చైర్మన్ గా పంపడం అప్పట్లో చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ప్రభుత్వం వచ్చాక ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగిన మరో సీనియర్ ఐఏఎస్ అధికారిని కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కీలకమైన మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న టైంలో ఆ బాధ్యతలు చూస్తున్న ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని కారణం లేకుండా పక్కన పెట్టి ఓ జూనియర్ కు బాధ్యతలు అప్పగించడం ఆశ్చర్యపరిచింది. ఇక తెలంగాణకి చెందిన ఒక ఐఏఎస్ అధికారికి తొలుత ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చి ఆ తర్వాత ప్రాధాన్యం లేని మరో పోస్టుకు బదిలీ చేయడం కూడా ఇలాంటిదేనని చర్చ జరుగుతోంది. 2011 బ్యాచ్ కి చెందిన తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ అడిషనల్ కమిషనర్ హోదాలోనే కొనసాగుతుండగా ఆమె కంటే ఓ ఏడాది జూనియర్ అయిన తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారికి కమిషనర్ పదవి ఇవ్వడంపై సెక్రటేరియట్ లో హాట్ టాపిక్ అయింది. గత ప్రభుత్వంలోనూ ఇలాగే బీహార్, యూపీకి చెందిన అధికారులకు ప్రాధాన్య పోస్టులు దక్కగా ఇప్పుడు వారికి తమిళనాడు వారు తోడయ్యారని, తెలంగాణ వారికి అప్పుడు ఇప్పుడు ప్రయారిటీ దక్కడం లేదని ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.